ప్రేక్షకులు నమస్కారం. నేను మీ విప్లవ కుమార్. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని ఎన్నికల్ని ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీగా పేర్కొంటాము. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పట్టుగొమ్మలుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత చేకూరాయి. 2014 తర్వాత జరగాల్సినటువంటి మొదటి ఎన్నికలు 2019లో ఆర్టికల్ 370 రద్దుతోటి ఆ రోజున జరగకుండా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సాధించుకున్నాయి. 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలు మొదటి విడత ఈ రోజున ఎలక్షన్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడం కోసం ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఈ పరిణామాల తర్వాత ఏ రాజకీయ సమీకరణలు ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి, దీని గురించి చర్చించడం కోసం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పిట్టల రవి గారు మనతో ఉన్నారు. వారితోటి ఈ ఎన్నికల గురించి చర్చించుకుందాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోతున్న ఈ ఎన్నికలకి సహజంగానే జనాల్లో ఉత్సుకత ఉన్నది. ఈ యొక్క ఎన్నికలు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయి, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, దాని గురించి వివరిస్తారా మా ప్రేక్షకులకి? 2019లో జరగాలి ఎలక్షన్స్. వాస్తవంగా 2014లో చివరి ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీ. అక్కడ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2019లో బీజేపీ పార్టీ అక్కడున్న ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని అక్కడ 370 ఆర్టికల్ని రద్దు చేసి ఆ రాష్ట్రం యొక్క హోదాను కూడా తీసేసి మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 భాగాలుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా పెట్టారు. ఒకటి జమ్మూ కాశ్మీర్ కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతం, 2 లడాక్ ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం. అయితే దీనికి సంబంధించి చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఒక రాష్ట్ర హోదా ఇవ్వాలని అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. డైరెక్ట్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరపాలని కూడా అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చినాయి. అవును. కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి చాలా రాష్ట్రాలు ఎలక్షన్స్ జరిపింది బీజేపీ. కానీ జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎలక్షన్ జరపడానికి మాత్రం ముందుకు రాలేదు. దాంతో సుప్రీంకోర్టుకి అక్కడ పార్టీలు పోయినాయి. సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. చివరికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ ద్వారా ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి కాబట్టి రాష్ట్ర హోదా లేదు, దానికి కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేయటం వల్లనే వాళ్ళు బీజేపీ ముందుకొచ్చి ఈ ఎలక్షన్ పెడుతుంది. అయితే 90 సీట్లున్న ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఈ రోజు జరిగే దాంట్లో 24 కాన్స్టిట్యూన్సీస్ కి మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే 24 జరుగుతుంది కానీ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ ని ప్రభావితం చేసే మొత్తం నియోజకవర్గాలన్నీ 24 ఉన్నాయి. ఎందుకంటే ఒక మిలిటెంట్లు, తర్వాత ఉగ్రవాద గతంలో ఉగ్రవాద దాడులకు గురైన పుల్వామా నుంచి మొదలు పెడితే చాలా ప్రాంతాలు దీంట్లో, రాజ్పురా, తర్వాత జైన్పురా, తర్వాత కుల్గాం, ఇట్లా అనంతనాగు, ఇట్లాంటి అనేక రకాల 7 డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్రాంతాల్లో ఈ 24 సీట్లకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. అది 24 సీట్లకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా రాజకీయాలు చూసినప్పుడు కొన్ని కూటములు ఏర్పడ్డాయి. వాస్తవంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది గుర్తుకొస్తే అక్కడున్న లోకల్ పార్టీలే ప్రధాన బాధ్యత పోషించాయి ఇంతకుముందు. నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీ గాని, తర్వాత పీడీపీ పార్టీ, ముఫ్తీ పార్టీ గాని, ఈ 2 అక్కడ ఎప్పుడు పెద్ద ఎత్తున అక్కడ సీఎంలు అధికార మార్పిడి ఈ 2 పార్టీల మధ్య జరిగాయి. కానీ ఈసారి ఎలక్షన్స్ చూస్తే మాత్రం ఇప్పుడు మల్టీ కాంటెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు కూటమిలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూటమిలుగా మనం చూస్తే ఇప్పుడు గతంలో పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడున్న కూటమిలకి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూటమిల మధ్య చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు కూటమిలు చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీ అంటే ఫారూక్ అబ్దుల్లా నాయకత్వంలో ఉన్న ఎన్సీను, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత లెఫ్ట్ గా ఉన్న సిపిఎం కలిపి ఒక కూటమి పోటీ చేస్తున్నాయి. తర్వాత టీడీపీ సపరేట్ గా, ముఫ్తీ సపరేట్ గా పోటీ చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తున్నా అని చెప్తుంది. వీళ్ళతో పాటు ఇప్పుడు రషీద్
ఎవరైతే బారాముల్లా ఎంపీ సీటు గెలిచిన రషీద్ అయితున్నా తను జైల్లో ఉన్నాడు. రషీద్ ఇంజనీర్. ఆయన ఒక పార్టీ పెట్టాడు ఈ కాలంలో, ఏఐపీ అని ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ తర్వాత జమాతే ఇస్లామీ అని ఒక ఉగ్రవాద సంస్థ. వాస్తవంగా సపరేట్ పాకిస్తాన్ కావాలి, కాశ్మీర్ పాకిస్తాన్ లో భాగస్వామ్యం కావాలని అనేక సంవత్సరాలు ఉగ్రవాద చర్యలకు పాల్పడిన జమాతే ఇస్లామీ కూడా ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ పెట్టి తన బ్యాక్గ్రౌండ్ లో ఉండి పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎలక్షన్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ, నిత్యం పాకిస్తాన్ ని తిట్టే బీజేపీ, కాశ్మీర్ మన దేశంలోనే భారత్ లో ఉండాలని చెప్పే బీజేపీ, ఎవరైతే వేర్పాటువాద శక్తులుగా ఉన్న జమాతే ఇస్లామీ తోటి ఈ రషీద్ అనేట ఆయన కూడా ఉగ్రవాదులకి ఆయుధాలు సప్లై చేసి దొరికిపోయిందని కేసు పెట్టింది కూడా బీజేపీని, ఆయన జైల్లో పెట్టారు. అట్లాంటి రెండు పార్టీలతోటి, అప్నా అనే ఒక పార్టీతోటి బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది ముసుగు స్నేహం నటిస్తూ అయితే స్నేహం కనిపించడం కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ స్పష్టంగా బీజేపీ ఏ సీట్లకు పోటీ చేయాలి, తీవ్రవాద సంస్థలు ఏ సీట్లకు పోటీ చేయాలి, లేదు రషీద్ ఏ సీట్లకు పోటీ చేయాలని స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి బీజేపీ బీటీముగా కొన్ని ఉగ్రవాద సంస్థలు, రషీద్ లాంటి పార్టీలు అక్కడ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎంత విచిత్రం అంటే, బీజేపీ దాచుకోలేదు వాస్తవం ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తుందని. రషీద్ గత పార్లమెంట్ ఎలక్షన్ లో తాను బారాముల్లా సీటుకు పోటీ చేసినప్పుడే తనకి బెయిల్ అప్పీల్ చేస్తే రాలేదు. అప్పుడు తను జైల్లో ఉండే ఎంపీ గెలిచాడు. కానీ ఇప్పుడు రషీద్కి 22 రోజులు జైలు బెయిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ 22 రోజుల్లో రషీద్ వచ్చి కాశ్మీర్ ఏరియాలో ప్రచారం చేసుకోవాలి. ఓన్లీ రషీద్ ఎవరిని తిడుతున్నాడు? వచ్చి బీజేపీని తిడుతున్నాడా? వాస్తవంగా 370 ఆర్టికల్ రద్దు చేసింది బీజేపీ. అక్కడ పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాలకు అన్యాయం చేసింది బీజేపీ. ఉగ్రవాదం అరికడతామని చెప్పి అరికట్టుకున్నది బీజేపీ. ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తిని, కాశ్మీర్ ని ధ్వంసం చేసిన బీజేపీని వదిలేసి రషీద్ని ఎవరిని తిడుతున్నాడంటే ముఫ్తీని తిడుతున్నాడు, ఒమర్ అబ్దుల్లాని తిడుతున్నాడు, కాంగ్రెస్ తిడుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఎవరి స్పాన్సర్ తోటి రషీద్ ఉన్నాడు, జమాతే ఇస్లాం ఉంది అనేది అర్థమవుతుంది. అది ఎన్నికల్లో ప్రజలు కొంచెం ఉత్సాహంగానే పాల్గొన్నట్టు అర్థమైంది. బై టైమ్ ఆఫ్ 11 o'clock 26 నుంచి 27% వరకు ఎన్నికల్లో ఓటర్ నమోదుగా మనకు కనిపిస్తా ఉంది. అంటే ప్రజలు అంటే ఎందుకు అంత ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొనడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అయితే దీన్ని మనం స్వాగతించాలి. వాస్తవంగా మనం జమ్మూ కాశ్మీర్ చరిత్ర చూస్తే ప్రజలు ఓటింగ్ కి రావడానికి భయపడే సందర్భాలు ఎక్కువ. 1987 ఆ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలు కూడా ఎలక్షన్స్ ని, అప్పుడు జమాతే ఇస్లామీ సంస్థలు, పాకిస్తాన్ సపోర్టెడ్ సంస్థలు, కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉండాలనే ఉగ్రవాద సంస్థలు ఆ ఎలక్షన్స్ లో ముస్లిం ఫ్రంట్ పేరుతో పోటీ చేసినాయి 1987 లో. అప్పుడు ఎన్సీ గానీ లేదు కాంగ్రెస్ గానీ రిగ్గింగ్ చేసిన పేరుతో వాళ్ళు ఎన్నికల బహిష్కరణకు పిలిపించారు. అప్పటి నుంచి జరుగుతున్న మొత్తం వరుస 12 ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 12 ఎలక్షన్స్ లో కూడా ఎప్పుడు ప్రజలు ఓటేయటానికి భయపడే ఒక దుర్భరమైన పరిస్థితులు ఉండేవి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్. కానీ ఇప్పుడు ఒక మార్పు జరిగింది. అక్కడ ఉగ్రవాద సంస్థలు తమ నినాదాన్ని వదులుకొని ఇప్పుడు భయానికో భక్తికో, బహుశా బీజేపీ భయానికి 370 ఆర్టికల్ తీసేసింది కాబట్టి, ఉగ్రవాద సంస్థలు మేనేజ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఉగ్రవాద సంస్థలే, జమాతే ఇస్లామీ లాంటి సంస్థలే, రషీద్ లాంటి వ్యక్తులే ఇవాళ డైరెక్ట్ ఎలక్షన్ లో పాల్గొంటున్నారు, ఇండిపెండెంట్ లో మద్దతిస్తున్నారు. దాని ద్వారా ఓటింగ్ లో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనే పరిస్థితి ఒకటి నెలకొన్నది. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎలక్షన్. ఓకే రవి గారు, 370 ఆర్టికల్ తర్వాత ప్రజలు మొదటిసారిగా పాల్గొన్నారు కాబట్టి ఇది 370 ఆర్టికల్ రద్దుకి అనుకూలంగా వేయబోతున్నారు ఎన్నికల్లో. లేదు అనుకుంటే వాళ్ళు బీజేపీ రెఫరెండమే. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ రెఫరెండాన్ని ఎదుర్కోబోతుంది. ఓకే, మేము 370 ఆర్టికల్ ని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసమే చేసినాం, లేదు ఉగ్రవాదుల్ని ఆఫ్ చేయడానికి చేసినాం, భారతదేశ రక్షణ కోసమే చేసినాం అనేది అనేక కథలు చెప్పింది బీజేపీ. కానీ బీజేపీ భయపడుతుంది, స్పష్టంగా అర్థమైంది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో మొత్తం 5 ఎంపీ సీట్లు ఉంటే జమ్మూ రీజన్ లో ఉన్న 2 ఎంపీ సీట్లకు పోటీ చేసి కాశ్మీర్ ఏరియాలో ఉన్న 3 ఎంపీ సీట్లకి పోటీ చేసి ధైర్యం కూడా బీజేపీ చేయలే. ఎందుకంటే కాశ్మీర్ ఏరియాలో 370 ఆర్టికల్ వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది. వీళ్ళు చెప్పిన నినాదాలు అవుతున్నాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, అభివృద్ధి జరుగుతుందని చెప్పారు, టెర్రరిజం పోతుందని చెప్పారు. కానీ 5 సంవత్సరాలు అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు అర్థమైపోయింది
ఇప్పుడు ఏ సమస్యలు ప్రధానంగా వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్నారు? అక్కడ ప్రధానమైన సమస్యలు గతంలో ఉగ్రవాదం, శాంతి భద్రతల సమస్య. రెండు, అక్కడ యాపిల్ పంట ఉంటది, ప్రధానమైన పంట. తర్వాత భూములు వాళ్ళ చేతుల్లోనే ఉండేవి. తర్వాత వలసవాదులు లేకుండా భూముల మీద లేదు ఉద్యోగాల మీద వ్యాపారాల మీద తమ ఆధిపత్యమే ఉండేది. వాటన్నిటిని రక్షించడం కోసమే మన రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి అధికారాలు ఇచ్చింది. కరెక్ట్, వాళ్ళ యొక్క జీవన విధానం రక్షించడం కోసం. కానీ ఇప్పుడు బీజేపీ దాన్ని ధ్వంసం చేసిన తర్వాత, దాన్ని తీసేసిన తర్వాత చాలా వరకు ఎవరికి లాభం జరిగింది అంటే వాస్తవంగా స్థానిక జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి న్యాయం జరగలేదు. హిందువులకు న్యాయం అంటారు. వాస్తవంగా జమ్మూలో హిందువులు ఉంటారు మెజారిటీ, కాశ్మీర్ లో ముస్లింలు ఉంటారు. కానీ అక్కడ హిందువులకు లాభం జరిగిందా బీజేపీ వల్ల? ఇప్పుడు ఎవరికి లాభం జరిగిందంటే మన దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలు ఏతున్నాయో అంబానీ అదానీ లాంటి పోయి ఇప్పుడు అదే జమ్మూ అండ్ కాశ్మీర్ లో భూములు కనుక్కున్నారు, అదే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఫ్యాక్టరీలు పెడుతున్నారు, అదే జమ్మూ అండ్ కాశ్మీర్ లో రోడ్లు డెవలప్ చేస్తామనే పేరుతోటి ధ్వంసం చేస్తున్నారు, ఖనిజ నిక్షేపాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు అక్కడ పోయి సెటిల్ అయ్యి ఉద్యోగాలకి అర్హత సాధిస్తున్నారు. చాలా వరకు మైగ్రేషన్ గా పోయి అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఫీలింగ్ అంతుంది. కాబట్టి దీన్ని ఓటు రూపంలో చూపించడం కోసమే ఇప్పుడు రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవుతుంది. అయితే ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో ఉంటుంది ఏంటంటే బిజిలీ, పానీ, సడక్ ఈ అంశాల మీద వాళ్ళ యొక్క ప్రధాన అంశాలుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే రకంగా అయితే సర్వేలు ఏం చెప్తున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి? ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ సంకీర్ణ వైపు ఉన్నాయా, బీజేపీ సంకీర్ణ వైపు ఉన్నాయా, లేదు అనుకుంటే ఇంకా ఏదైనా ప్రధాన మూడో కూటమిగా ఉంది? యాక్చువల్ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల మనోభావం ఎలా ఉంది అని చూసినప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ దాంట్లో ఉన్నారు. వాస్తవంగా రాజకీయ పార్టీలు చూసినప్పుడు స్థానిక రాజకీయ పార్టీలకు వాళ్ళు ఎందుకు ఓటేసేది గతంలో అంటే వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని వీళ్ళు పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ప్రతిబింబిస్తారు, వాళ్ళకి రక్షణగా నిలబడితే స్థానిక పార్టీలు అనుకున్నారు. కానీ ఇప్పుడు స్థానిక పార్టీలు గతంలో వాళ్ళకి ఒక అనుభవం వచ్చింది ఏంటంటే 2014లో పీడీపీ అనే ఒక పార్టీని వాళ్ళు గెలిపించారు. వాస్తవంగా 2014 ఎలక్షన్స్ మనం ఒకసారి చూస్తే ఆ ఎలక్షన్స్ లో టీడీపీ 28 సీట్లు గెలిచింది, బీజేపీ 25 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలిచింది, తర్వాత సిపిఎం 1 సీటు గెలిచింది, తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు గెలిచింది, ఇండిపెండెంట్ లో 3 సీట్లు గెలిచారు. సో మొత్తంగా ఏ పార్టీకి అక్కడ మెజారిటీ రాలే 2014 ఎలక్షన్స్ లో. ఏ బీజేపీకి వ్యతిరేకంగా ఈ పీడీపీ పార్టీ ఉందో చివరికి అదే పీడీపీ పార్టీ బీజేపీ కలిసి గవర్నమెంట్ కలిసి సో ముఫ్తీ సీఎం అయింది. 2018 వరకు ఈ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉంది, కానీ 18లో ఈ ప్రభుత్వం కూలిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకున్న పార్టీ ఉంది వాళ్ళ పీడీపీ అడ్రస్ గల్లంత పరిస్థితుంది ఈ ఎలక్షన్ లో. ఈ ఎలక్షన్ యొక్క ప్రచారంలో ప్రజల మూడ్ ఎలా ఉందంటే, ఒకటి 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు తమ ఒపీనియన్ ని బీజేపీకి బుద్ధి చెప్పాలని ఒక దాంట్లో ఉన్నారు. రెండు, లోకల్లో ఏదైతే స్థానిక పార్టీలు ఉన్నాయో ఆ స్థానిక పార్టీలు బీజేపీతో కలిస్తే మేము ఓడిస్తామనేది ఒక ఇండికేట్ చేయాలనుకున్నారు. అందుకే ఈ ముఫ్తీ అనేటామా మొన్న అనంతనాగ్ పార్లమెంట్ సీటుకి పోటీ చేసింది. పోటీ చేసిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా పోటీ చేసిన ఆమెనే అక్కడ ఓడించిన పరిస్థితి ప్రజలు. కానీ స్థానిక పార్టీల్లో ఇప్పుడున్న దాంట్లో ఎడ్జ్ ఎవరికి ఉండే అవకాశం ఉంది అని చూసినప్పుడు కూటమి కొంత ఎడ్జ్ అనిపిస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, తర్వాత సిపిఎం తో ఎందుకు ఇది ఉట్టిగానే మనం చెప్పట్లేదు, దీనికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అంటే 2019 ఆర్టికల్ రద్దయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం 5 ఎంపీ సీట్లకు ఎలక్షన్ జరిగితే నేషనల్ కాన్ఫరెన్స్ 2 ఎంపీ సీట్లు గెలిచింది. అది కూడా కాశ్మీర్ ఏరియాలో గెలిచింది. తర్వాత బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలిచింది, అది జమ్మూ ప్రాంతంలో గెలిచింది. ఒక ఇండిపెండెంట్ గెలిచిండు, రషీద్ గెలిచాడు. సో మొత్తంగా ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అసెంబ్లీ స్థానాలు కవర్ అవుతాయి కాబట్టి మెజారిటీ చూసుకుంటే ఎక్కువ మెజారిటీ స్థానాల్లో లోకల్ అసెంబ్లీలో ఆధిపత్యం కనబరిచింది ఎన్సీ ప్లస్ కాంగ్రెస్. సో ఈ ఎలక్షన్స్ లో ఈ కూటమి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయి మెజారిటీ వస్తా అనేది ఫస్ట్ విడతలో మనం చెప్పలేం. కానీ ప్రజల మూడైతే వీటికి కొంత అనుకూలంగా ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. 2022లో జరిగిన ఎంపీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ఇప్పటికి జరిగే మార్పులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఫలితాలు ఓకే. బీజేపీ ఇప్పుడు అనేక రకాల భ్రమలు చెప్పింది,
కానీ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జమ్మూలో కూడా ఇప్పుడు బీజేపీ అసంతృప్తి ఎదుర్కొంటుంది. ఎందుకు అంటే వాస్తవంగా జమ్మూ మొత్తం ఉన్న సీట్లు 43 సీట్లు జమ్మూలో ఉన్నాయి, 47 సీట్లు కాశ్మీర్ లో ఉన్నాయి. అదే ఇప్పుడు రీజనల్ గా చూసుకుని పునర్విభజన తర్వాత 2022 పునర్విభజన తర్వాత మొత్తం 90 స్థానాలకు పెరిగింది. ఎంత బీజేపీ కుట్ర చేస్తుందంటే అక్కడ జనరల్ గా జమ్మూ ప్రాంతానికి 6 సీట్లు ఎక్స్ట్రా పెంచి కాశ్మీర్ ప్రాంతానికి మాత్రం 1 సీటే పెంచారు. దాని మీద పెద్ద వివాదం అయింది. అక్కడ ఉన్న పార్టీలన్నీ క్లైమ్ చేసినాయి, ఓటు పోయినాయి. పునర్విభజన అంతా ఒక దుర్మార్గపు చర్య అని అక్కడ చెప్పారు. అయితే ఎంత డేర్లెస్ ఉంది బీజేపీ. బయటికి మాత్రం మన ప్రధాని కూడా అక్కడికి పోయి ఒక బహిరంగ సభ పెట్టిండు. హోమ్ మినిస్టర్ అమిత్ షా అక్కడే తిష్ట వేసి కూర్చొని ప్రచారం చేస్తుండు. కానీ వీళ్ళు ఓడిపోతారు అనడానికి ఒక కారణం ఏంటంటే 47 స్థానాలున్న కాశ్మీర్ లో పోయి మీటింగ్ పెట్టలేని పరిస్థితిలో ఉంది బీజేపీ. ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు మీటింగ్లు అంటే జమ్మూ ప్రాంతంలో పెడుతున్నారు. జమ్మూ ప్రాంతంలో 43 సీట్లకు పోటీ చేసే బీజేపీ 47 సీట్లున్న కాశ్మీర్ లో 19 సీట్లకే పోటీ చేస్తున్న పరిస్థితి క్లియర్ ఉంది. ఒకటి బీజేపీ అక్కడ ప్రజలకి జవాబు చెప్పుకోలేదు, పోయిన పార్లమెంట్ లో కూడా పారిపోయిన పరిస్థితి ఉంది. ఈ 19 సీట్లకు బీజేపీ పరిమితమై మిగతా సీట్లలో ఇంకొక 12 సీట్లలో జమాతే ఇస్లామీ అనే ఒక తీవ్రవాద సంస్థకి రహస్య మిత్రుడికి సపోర్ట్ చేస్తుంది. ఈ రషీద్ అనే ఆయన్ని జైల్లో నుంచి తీసుకొచ్చి ఆయన పోటీ చేసే స్థానాలు ఒక 22. మీరు చెప్పేది రషీద్ ఇంజనీర్ తోటి బహిరంగంగా లేదు అనుకుంటే అంతర్లీనంగా ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా అంగీకారంగా ఉందనుకుంటారా? క్లియర్ నేను చెప్పటం కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ డైరెక్ట్ అనంతనాగ్ పోటీ చేస్తున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ డైరెక్ట్ గా ఎలక్షన్ ప్రచారంలో ప్రకటించిండు, మీరు కూటమితో వస్తున్నారు, కాంగ్రెస్, సిపిఎం, ఎన్సి మాకు కూటమి లేదనుకుంటున్నారు, కానీ మా మిత్రులు ఉన్నారు, మా మిత్రులు రషీద్ మా మిత్రుడే, అప్నా పార్టీ మా మిత్రుడే, జమాత్ ఇండిపెండెంట్లు మా మిత్రుడే, మేమేం తక్కువ లేదు, మా వాళ్ళు మాకున్నారని చెప్పి మాకున్నారని ఒక బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి చెప్పిన తర్వాత ఇంకెక్కడ బీజేపీకి కూటమి లేదు. అది కూడా ఎవరైతే నిషేధించిన ఒక ఉగ్రవాద సంస్థలతోటి పోటీ ఉంది. అందుకే బీజేపీ చెప్పుకోవడానికి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు అనుకున్నా కానీ వీళ్ళ మిత్రులు వేరే ఉన్నారు. బీజేపీకి తీవ్రవాదుల మిత్రులు ఉన్నారు. కాశ్మీర్ ని విభజించాలి, పాకిస్తాన్ ని సపోర్ట్ చేయాలనే నినాదం ఉన్న మిత్రులే బీజేపీకి ఉన్నారు. ఇప్పుడు బీజేపీ దేశద్రోహ పార్టీనా దేశ అనుకూల పార్టీనా ఎలక్షన్స్ తోటి అర్థమైపోద్ది. మీరు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూద్దాం నిజంగా జరగబోతుంది, ఏం జరగబోతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇంకొక ప్రధానమైన శక్తి అంటే ఈ కూటమిలో ఉన్న ఇంకొక శక్తి ఉంది. సిపిఎం తరఫున మహమ్మద్ యూసఫ్ తరిగామి, ఆయన 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు 5వ సారి ఆయన పోటీ చేస్తున్నారు. ఏంటి ఒక ఉత్తరాది దేశంలో ఒక ముస్లిం కంట్రీలో, ముస్లిం స్టేట్ లో సిపిఎం పార్టీ అక్కడ ఉన్నటువంటి వైభవం ఎలా సాగుతా ఉంది, ఎలా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు అక్కడ ఏంటనేది. వాస్తవంగా ఇప్పుడు మొత్తం ప్రముఖ సీట్లు ఏంటి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న మొత్తం 90 దాంట్లో ఇప్పుడు 24 జరుగుతున్న దాంట్లో ప్రముఖమైన సీట్లు ఏంటి అని చర్చ జరుపుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సీటు యూసఫ్ తరిగామి. కుల్గాం సీటు మీద ఆయన పోటీ గుర్తుంది. 4 సార్లు 370 ఆర్టికల్ టైంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు, తిరగనీయకుండా చేసిన. వాస్తవంగా దేశభక్తి గురించి బీజేపీ చెప్పుకుంటది కానీ దేశభక్తి బీజేపీకి లేదు. దేశభక్తి తోటి అక్కడ ప్రజల్లో ఉండి ఉద్యమం చేస్తున్న పార్టీ లెఫ్ట్ పార్టీ ప్రధానమైన సిపిఎం. ఎందుకు అంటే తీవ్రవాదులు కుల్గాం నియోజకవర్గంలో జిల్లాలో తీవ్రవాదులు మిలిటెంట్ల యొక్క ప్రభావం ఉన్న ప్రాంతం అది. కానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఎలక్షన్ లోనే పాల్గొంటున్న ఒక ఎర్రజెండా లెఫ్ట్ పార్టీ అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా యూసుఫ్ తరిగామి గెలిచాడు. ఇప్పుడు 5వ సారి అక్కడ పోటీ పడినాడు. ఎందుకంటే స్థానిక ప్రజల యొక్క డిమాండ్లు 370 ఆర్టికల్, కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తి, లోకల్ రైతాంగ ఇష్యూస్, భూమి, వీటికి సంబంధించిన ట్రేడ్ యూనియన్, అనేక ప్రజల యొక్క అభిప్రాయాలను, జమ్మూ కాశ్మీర్ వాయిస్ ని ఎవరైనా బయట వినిపించగలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే సిపిఎం యూసుఫ్ తరిగామి అనే ఒక నమ్మకం అనేది ప్రజల్లో వచ్చింది కాబట్టి 4 టర్మ్స్ గెలిపించారు. అక్కడ ఆ మాటకు వస్తే అసెంబ్లీలో సీఎంలుగా చేసిన అబ్దుల్లా పార్టీ కానీ ముఫ్తీ పార్టీలు కానీ చాలా సార్లు ఓడిపోయిన వాళ్ళ క్యాండిడేట్లు, కానీ వరుసగా 4 సార్లు గెలిచి ఇప్పుడు 5వ సారి గెలవటానికి సిద్ధంగా ఉన్న ఒపీనియన్స్ పోల్స్ లో అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తి. అయితే ఈయన ఓడించడానికి మాత్రం ఇప్పుడు కుట్ర జరుగుతుంది. ఇలా బీజేపీ
ప్రధానంగా పీడీపీ ఈయన మీద పోటీ చేస్తుంది, కానీ ఈయన పోటీ పీడీపీ పార్టీతో కాదు. ఈయన పోటీ ఒక ఉగ్రవాద సంస్థ జమాతే ఇస్లాం. ఓకే, జమాతే ఇస్లాం నుంచి ఒక ఉగ్రవాదిని ఈయన మీద పోటీ చేపించి వెనక బీజేపీ సపోర్ట్ తోటి కూటమిలో ఈయన మీద పోటీ చేసి ఈయన ఓడించాలనే ఒక కుట్ర జరుగుతుంది. అయినా అక్కడ ప్రజలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గతంలో తీర్పిచ్చారు, తరగామి ఎమ్మట నిలబడ్డారు. మొన్న నామినేషన్ అప్పుడు వచ్చిన జన సమూహాన్ని చూస్తే కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది తరగామి ఈసారి మరొకసారి గెలవబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ తీసుకురావడానికి ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే గతంలో ఆర్టికల్ 370 అమల్లో ఉన్న సందర్భంలో ఎస్సీ ఎస్టీకి ఎన్నికల్లో రిజర్వేషన్స్ లేవు. అయితే ఇప్పుడు ఈ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి కొన్ని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టుగా బీజేపీ చెప్పుకున్న సందర్భం ఉంది. దానికి మీకు సమాధానం ఏంటి? బీజేపీ వాస్తవంగా ఎక్కువ ప్రచారం చేసుకుంటుంది. దీంట్లో ఒక కుట్ర కూడా ఉంది. బీజేపీ అధికారంలోకి రావాలి అంటే కొన్ని సీట్లు కీ రోల్ అవసరమైతాయి. ఆ కీ రోల్ సంబంధించి చూసినప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గాల మీదనే బీజేపీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఓకే, వాస్తవంగా ఎస్సీ 19 సీట్లు, ఎస్టీ 7 సీట్లు, మొత్తం 16 సీట్లు ఉన్నాయి. సో ఈ 16 సీట్ల మీద బీజేపీ ఒక గెలుపు ఆశలతో ఉంది. దానికి సంబంధించి ఒక రకంగా గెలవటానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, ఎలక్షన్ కోసమే చేసిన ఒక ఏంటి అంటే కొన్ని క్యాస్ట్లను తీసుకొచ్చి ఎస్టీల్లో కలిపారు. ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ పహాడి అనే ఒక క్యాస్ట్ ఉంది అక్కడ. పహాడి అనేది జనరల్ గా అది ఎస్టీలో లేదు. 16 లక్షల మంది జనాభాకి ప్రాతినిధ్యం వస్తుంది పహాడి అని. ఇది ఈ కాశ్మీర్ ఏరియాలోనే ఉంటది. ఓకే, సో ఈ పహాడి అనే క్యాస్ట్ ఎప్పుడు సహజంగా కాంగ్రెస్ కి ఎన్సీకి మద్దతుదారుగా ఉండే క్యాస్ట్. సో దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు పునర్విభజన పేరుతోటి ఎస్సీ ఎస్టీ దాంట్లో తీసుకొచ్చి ఎస్టీలో జాబితాలో కలిపారు, ట్రైబల్ దీంట్లో కలిపి. సో వాళ్ళకి తీసుకొచ్చి కూడా ఎస్టీలో కలిపారు. ఓకే, ఎందుకు అంటే గుజ్జాలు ఆల్రెడీ ఎస్టీలో ఉన్నారు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉన్న పరిస్థితి. కాబట్టి ఎస్సీ ఎస్టీలో ఒక చీలిక తీసుకురావాలి, కొత్తగా కొన్ని క్యాస్ట్లని ఎస్టీలో కలిపి ఎస్టీ నియోజకవర్గాల్ని గెలవాలి అనే ఒక కుట్ర బీజేపీలో చేస్తుంది. అయితే ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఈ కొత్తగా తీసుకొచ్చి కలపటం వల్ల ఈ గుర్జర్లు ఎవరైతే ఉన్నారో గతంలో ఎస్టీ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు వీళ్ళు దాదాపు ఒక 15 లక్షల మంది ఉన్నారు వీళ్ళు కూడా. సో వీళ్ళు ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు చూసినప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పెద్ద ఆధిపత్యం అనేది వీళ్ళు ఎక్కడ వీళ్ళకి కనిపించలేదు. కాకపోతే ఎస్సీ ఎస్టీల కోసం చేసినామని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా దీనివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ గా మారిద్ది అనేది మనం ఏమి చెప్పే పరిస్థితిలో లేదు. ఇది ఒక క్రాష్ గా మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే గతంలో ఏనాడు కూడా ఉగ్రవాదులు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఇప్పుడు రద్దు చేయమని లేకపోతే ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండడం కోసం అవసరమైతే పాల్గొనే వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఉగ్రవాదులు కూడాను బహిరంగంగా లేకపోతే ఇంకో రకంగానే ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావటమో లేకపోతే ఎలియన్స్ రూపాయల వస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరణ ఏమన్నా వెళ్తారా? ఉగ్రవాదానికి సంబంధించి ఏంటంటే వాళ్ళ డిమాండ్లు వదులుకోలేదు. ఓకే, వాళ్ళకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వాళ్ళ ఒపీనియన్ చేంజ్ కాలే. ప్రస్తుతం ఉన్న కాశ్మీర్ ని తీసేపోయి పాకిస్తాన్ లో కలపాలనే దాంట్లో వాళ్ళకి ఒపీనియన్ ఏం చేంజ్ కాలేదు. వాళ్ళు ఈ రోజు ఎలక్షన్స్ లో భాగస్వామ్యం అవుతున్నారంటే ఒకటే కారణం, బీజేపీ భయం. ఓకే, అది కూడా వాళ్ళు ఒక టార్గెట్ చేసుకుంది బీజేపీ, హిందూ ముఖ్యమంత్రి నినాదం, అది మనం మాట్లాడవచ్చు. కానీ కాశ్మీర్ ప్రాంతంలో బీజేపీకి ఆధిపత్యం రాదు. కాబట్టి కాశ్మీర్ ప్రాంతంలో బీజేపీకి ఆధిపత్యం రావాలి అంటే అక్కడున్న ముస్లిం పార్టీల మధ్య చిలుకి తీసుకురావాలి. ఓకే, ఎన్సీ ఒమర్ అబ్దుల్లా గాని ఇటుపోతే ముఫ్తీ గాని వీళ్ళంటే మెజారిటీ ముస్లింస్. కాబట్టి ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు కూడా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఎలక్షన్స్ లో వాళ్ళని పాల్గొనే రకంగా చేయడానికి ఒక ఒత్తిడి అనేది జరుగుతుంది. రషీద్ అలానే వచ్చిండు, మిగతా వాళ్ళు కూడా జమాతీ కూడా అట్లానే వచ్చింది. మీరు మాట అన్నారు, హిందూ ముఖ్యమంత్రిని తీసుకురావడం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అలా విషయం వాళ్ళకు నినాదం ఇచ్చిండు, అమిత్ షా భాయ్ డైరెక్ట్ చెప్పిండు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కి మనం ఇప్పటిదాకా ముస్లిం ముఖ్యమంత్రులను చూసాం, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో బీజేపీ గెలవబోతుంది, గెలిస్తే
హిందూ ముఖ్యమంత్రి వస్తాడని చెప్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఏంటి? వాస్తవం ఏంటంటే పరిపాలన అనేది హిందువుల చేతుల్లో ఉండాలి అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ. ఓకే. ఇప్పుడు కాశ్మీర్ పండిట్ల గురించి పెద్ద ఎత్తున ముసలి కన్నీరు రాచింది బీజేపీ, వాళ్ళ గురించి సినిమాలు తీసింది, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది, కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కాశ్మీర్ పండిట్ల మీద దాడులు జరిగినాయని ప్రచారం చేసింది. కానీ తర్వాత జరిగిన వాస్తవం ఏంటంటే అంత పెద్దగా ఏడ్చినా బీజేపీ ఎంపీ ఎలక్షన్ల ద్వారా పండిట్లంతా కలిపి బీజేపీని ఓడించారు. సో బీజేపీ ఫేక్ చేస్తుంది అనేది అక్కడ అందరికి అర్థమైంది. ఇప్పుడు జమ్మూలో హిందూ ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడితే అంతకుముందు ఎవరు పరిపాలించారు? సంస్థానాలు ఉన్నప్పుడు ఎవరు పరిపాలన చేశారు? అక్కడ ప్రజలు మెజార్టీ ప్రజలు ముస్లిం ప్రజలైనప్పుడు రాజు ఎవరు? హరిసింగ్ రాజు ఎవరు? హిందువే కదా. మరి అప్పుడెందుకు హిందూ రాజు యొక్క సంస్థానాల్లో ఉన్న కాశ్మీర్ డెవలప్ చేయాలి? విభజన తీసుకురావడం, ఇక్కడ మతాన్ని వాడుకోవడం, దాని ద్వారా వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి? హిందూ సీఎం నినాదం యొక్క టార్గెట్ అనేది 43 సీట్లు జమ్మూలో ఉన్నాయి. ఆ 43 జమ్మూలో ఎక్కువ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటది, మెజారిటీ. సో వాళ్ళ ఓట్లని గంపగుత్తాగా తీసుకోవడం కోసమే హిందూ ముస్లిం సీఎంలు అనే నినాదం తప్ప దానివల్ల ఏ రకంగా ఈ ముస్లిం సీఎంఆ హిందూ సీఎంఆ కాదు. వచ్చిన సీఎం కాశ్మీర్ జమ్మూకి అనుగుణంగా పనిచేస్తుందో లేదనేది చూడాలి. రవి గారు, ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదని కాదు, ఈ ఎన్నికల యొక్క ఫలితాలు భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, ముఖ్యంగా దీంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇందులో రాజకీయాలు ఎన్ని కాకుండా ప్రజలకి వాళ్ళ యొక్క అభిష్టానికి అనుగుణంగా ఎవరు పరిపాలిస్తే బెటరు, వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయి ప్రధానంగా వాళ్ళని ఎవరు పరిష్కరించగలుగుతారు, ఆ రకంగా ఒక బ్రాడ్ మైండెడ్ తోటి పొలిటికల్ పార్టీస్ ముందు రావాల్సిన ఈ తరుణంలో మరి దానికి అనుగుణంగా బీజేపీ పవర్ కలుగుతుందా, లేకపోతే దాన్ని భిన్నంగా అవసరమైతే ఏదో రకంగా అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? ఇప్పుడు అక్కడ 2 డిమాండ్లు ప్రజల్లో స్పష్టంగా ఉన్నాయి. ఒకటి 370 ఆర్టికల్ ను పునరుద్ధరించాలి, కరెక్ట్. 2 తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉండాలి, అంటే ఒక రాష్ట్ర హోదా ఉండాలి. వామే పరిపాలన. మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నట్టే భారతదేశం గురించి మాట్లాడలేదని కాదు. అసలు మన ఇష్యూస్ అంతా జమ్మూతోటి ముడిపడి ఉన్నాయి. పాకిస్తాన్ తో గొడవలు కానీ జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశానికి ఒక తల లాంటిది, కరెక్ట్. సో అక్కడ వచ్చే పరిపాలకులు దేశాల మధ్య శాంతి భద్రతల ఇష్యూ ఉంటది. అవును, కరెక్ట్ గా భారతదేశం యొక్క వైపు నిలబడే పాలకుడు అక్కడ రావాలి. రేపు బీజేపీ ఇంత నిజంగానే ఇప్పుడు తమ రాజకీయ స్వార్థం కోసం టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది, రషీద్ లాంటి ప్రోత్సహిస్తుంది. వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచారనుకో ఏం జరిగింది? వాళ్ళ డిమాండ్ ఎడిపోద్ది. అక్కడ ఎక్కువ సీట్లు కంటే రషీద్ గెలిచినా, ఎక్కువ సీట్లు జమాతే ఇస్లామీ గెలిచినా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిజర్వేషన్ ఒకటి పాస్ చేసి ఈ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ తీసేది పాకిస్తాన్ లో కలపమని చెప్తారు. అంటే బీజేపీ తమ స్వార్థం కోసం మన దేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే వాళ్ళ డిమాండ్లు 2 ఏదైతుందో ఆ రెండిట్లో బీజేపీ భయపడిపోయింది. ఇప్పుడు ఒక డిమాండ్ అంగీకరిస్తామని చెప్తుంది. ఏమనంటే ఎలక్షన్లు కాగానే జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇస్తామని చెప్తుంది. 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తామని మాత్రం చెప్పట్లేదు. అది ప్రజల్లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది. 2 అక్కడ లోకల్ ఇష్యూస్ ప్రధానమైంది. ప్రజల్లో చాలా మంది ఛానల్స్ సర్వేలు చేసినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే 370 అయిపోయింది, ఓకే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎక్కడుంది అభివృద్ధి? నిరుద్యోగం పోద్ది అని చెప్పారు. ఎక్కడ పోయింది నిరుద్యోగం? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి బీజేపీ చెప్పిన తర్వాత? లేదు, ఇప్పుడు బీజేపీ దేశంలో అధికారంలో అంతకుముందు 14 నుంచి బీజేపీ ఉంది కదా, ఏం చేసింది అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ కి? లేదు కాశ్మీర్ పండిట్లకు ఏం చేసింది, హిందువులకు ఏం చేసింది అనే ఒక ప్రశ్న, లోకల్ ఇష్యూస్ అనేది ఇప్పుడు అక్కడ ముందుకు వస్తుంది. కాబట్టి ఆ లోకల్ ఇష్యూస్ పట్టే ప్రజల యొక్క మనోభావాలు ఉండే అవకాశం ఉంది. అంటే బీజేపీ ఇప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఫేజ్ లో కానీ నెక్స్ట్ జరగబోయే దాంట్లో కానీ ఒక పార్టీకి మనకి మెజారిటీ వస్తుందని మనం చెప్పలేం. 2014 సీనే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ పండిట్లను పోలరైజ్ చేస్తుంది, హిందువులను పోలరైజ్ చేస్తుంది, టెర్రరిస్టులను పోలరైజ్ చేస్తుంది, ఆ రకంగా ముస్లింలకు స్ప్రెడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ గందరగోళం రీత్యా ఏక వ్యక్తి అంటే ఒక సింగిల్ మెజారిటీ పార్టీ అధికారంలోకి వస్తుందని మనం ఇప్పుడు అక్కడ చెప్పలేము. కానీ ప్రజల యొక్క మూడుని బట్టి చూసినప్పుడు అక్కడ బీజేపీ యాంటీగా కొంత ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అనేది మనకు ఒక స్పష్టత అనిపిస్తుంది. చూడాలి దాన్ని బట్టి మనం ఎంత దాకా మూవ్ అవుద్ది అనేది. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి గారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఈ రోజున జరుగుతున్న ఎలక్షన్స్
ఈ ఎలక్షన్స్ లో ప్రజల యొక్క అభిష్టాలు ఎలా ఉండబోతుంది, ఈ యొక్క ఎలక్షన్స్ లో ఫలితాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎంతవరకు ముందు తీసుకెళ్తాయనేది మనం ముందు చూస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.